వివర్స్ మనం వచ్చేసి సాధన పత్రము 17 చూస్తున్నాము. మర్యాద చేద్దాము అనేటువంటి దాంట్లో క్రింది పదాలలో గీత గీసినటువంటి అక్షరాల్లోని తేడాలను గమనించి చదవండి. ఇక్కడ చూడండి, అలా, ఆట, ఇలా, ఈగ, ఉమ, ఊయల, ఎడమ, ఏడవ, ఒంటె, ఓడ. సో పై పదాల్లోని అక్షరాలను చదివారు కదా. అచ్చుల్లో పొట్టిగా ఉండేటువంటి వాటిని హ్రస్వాలు అంటారు. అచ్చులలో దీర్ఘము తీసి పలికే వాటిని దీర్ఘాలు అని అంటారు. హ్రస్వాలు, దీర్ఘాలు. సరే, వీటిల్లో కనిపెట్టి కొన్ని క్రింది పట్టికలో హ్రస్వాలు, దీర్ఘాలతో మొదలయ్యేటువంటి పదాలను రాయండి. హ్రస్వాలతో తయారైనటువంటి పదాలు వచ్చేసి అటక, ఇల్లు, ఉడత, ఒంటె, కథ, వల, నగ, కల. తర్వాత వచ్చేసి దీర్ఘాలతో కూడినటువంటి పదాలు వచ్చేసి ఆవు, ఈగ, ఊయల, ఏనుగు, ఓడ, కాకర, గాలి, పాట. తర్వాత క్రింది పదాల్లో గీత గీసినటువంటి అక్షరాల్లోని తేడాలను గమనించి చదవండి. కడవ, కగం, గద, ఘటం, చలం, ఛత్రం, జలం, జరి, టమాటా, కంఠం, డమరు, డంక, తల, రథం, దయ, ధనం, పనస, ఫలం, బలం, భజన. పై పదాల్లో అక్షరాలు తేడాలను గమనించారు కదా. హల్లులలో క, గ, చ, జ, ట, డ, త, ప, ద, ప, బ అనేటువంటి అక్షరాలు తేలిగ్గా పలుకుతున్నాం. వీటిని అల్ప ప్రాణాలు అంటారు. హల్లులలో ఒత్తి పలికేటువంటి పదాలని మహాప్రాణాలు అంటారు. హల్లులలో ఖ, ఘ, ఛ, ఝ, ఢ, ఢ, ధ, ద, ఫ, బ అనేటువంటిది అంటే ఒత్తి పలుకుతున్నాం కాబట్టి వీటిని మహాప్రాణాలు అంటారు. ఒత్తి పలకుండా మామూలుగా పలికేటువంటి పదాలను వచ్చేసి అల్ప ప్రాణాలు అంటారు.